ఆస్తమాకి కామన్ ట్రీట్మెంట్ వచ్చేసి మనకి ఇన్హేలర్స్ అంటాం. ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్స్ ఈజ్ ద మనకు మెయిన్ స్టే ఆఫ్ ద ట్రీట్మెంట్. అంటే మనం ఫస్ట్ ఇనిషియల్గా ఏం చేస్తామంటే పేషెంట్ వచ్చినప్పుడు ఆ స్పైరోమెట్రీ పేషెంట్ తీవ్రతను బట్టి ఆ సిమ్టమ్స్ తీవ్రతను బట్టి మనం ఇన్హేలర్ డోస్ స్టార్ట్ చేస్తాం. ఫాలోఅప్లో చూసుకొని మన ఇన్హేలర్ డోస్ని క్రమక్రమంగా తగ్గించుకుంటూ వస్తాము. మనం లాస్ట్కి SOS బేస్ అంటే అవసరం ఉంటే వాడేంత లోయెస్ట్ లెవెల్ కూడా తీసుకురావచ్చు. అందరు చాలామంది ఏమనుకుంటారంటే ఒకసారి ఇన్హేలర్ అనగానే అది స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ వాడాలి, దానివల్ల ఏదో అడిక్షన్ ఉంటుంది, అదేమో డ్రగ్స్ లాగా అడిక్ట్ అయితే అలా ఏమి ఉండదండి. డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తే మీరు కన్సల్ట్ అయ్యేటట్టు తప్పనిసరిగా వాడాలి. ఇన్హేలర్ వాడితే మీరు ఆల్మోస్ట్ లైక్ నార్మల్ అయిపోతారు. ఒకసారి స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ వాడాలనేది కూడా ఏమి ఉండదు. కొద్ది మందిలో ఆస్తమా కంట్రోల్ కాకపోతే అన్కంట్రోల్డ్ ఆస్తమా, సీవియర్ ఆస్తమాకి కొత్తగా బయలాజికల్స్ అండ్ న్యూ ట్రీట్మెంట్ వచ్చింది. సో దానివల్ల కూడా మనం ఆస్తమాని కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.